అయితే నాన్చుడు లేదంటే కూల్చుడు. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుల పరిస్థితి, కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుల దుస్థితి ఇదే. సొరంగంలో మరణ మృదంగం, సొరంగంలో మరణ మృదంగం అట. ఇట్లా ఇంకా గాలింపు చర్యలు జరుగుతూనే ఉన్నాయి. గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అన్నీ ఒక్క కాడ రాసుకొస్తారు. ఇంత కుప్ప తీసుకొచ్చి ఇట్లా పోతారు. ఏదో ఒక వార్త మంచిగా నీట్గా రాసుకొత్తి ఉంటుందిగా. వట్టం సుంకిశాల ఎస్ఎల్బీసీ అన్నీ కూలుడే. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోటే ప్రమాదాలు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసిన బీఆర్ఎస్. కేసీఆర్ హయాంలో నిర్ణీత గడువులోనే పూర్తి. కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి నిదర్శనం. అతిపెద్ద సర్జ్ పూల్స్, సబ్స్టేషన్లు, పంప్ హౌజులు. 3.5 ఏళ్లలోనే 203 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి. 2005లో ఎస్ఎల్బీసీని ప్రారంభించిన కాంగ్రెస్ 20 ఏళ్ళు దాటినా నేటికి పూర్తిగాని నిర్మాణం. అది పూర్తి కాకపోతేనే వాళ్ళకి చేతి నిండా డబ్బులు ఉంటాయి. అది పూర్తి కాకపోతేనే వాళ్ళకి చేతి నిండా డబ్బులు ఉంటాయి. అది పూర్తి అయితే వాళ్ళ డబ్బులు అయిపోయినట్టే. వాళ్ళకు డబ్బులు దోచుకోవడానికి అవకాశం ఉండదు. కేంద్ర ప్రభుత్వం సంస్థ వాస్కోప్ సర్వే చేయించి రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్లతో డిజైన్లు చేయించి ప్రపంచంలోనే పేరెన్నిగన్న ఎల్ఎన్టీ లాంటి సంస్థతో పనులు చేయించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు కేసీఆర్. గోదావరిని ఎగువకు మళ్లించి పంట పొలాలకు పారించారు. తెలంగాణలో ఒక బృహత్ జలవలయాన్ని సృజించి ఊరూరా చెరువులను అనుసంధానించిన సాగునీటి అద్భుతం ఇది. 3 బారేజులు, 16 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగ మార్గం, 1531 కిలోమీటర్ల ప్రవాహ కాల్వలు, వీటన్నిటిని సమగ్ర సమాహారమే కాళేశ్వరం. ఒక బ్యారేజ్లోని 88 పిల్లర్లలో ఒకటి కుంగిపోతే మొత్తం ప్రాజెక్టే కుంగిందని బీఆర్ఎస్ పై నిందలేశారు. చిన్న రిపేరుకు అవకాశం ఉన్న నిర్మాణ సంస్థను అనుమతించక ప్రాజెక్టును దాని కింద రైతాంగాన్ని ఎండబెట్టారు. ఇక్కడ కుట్ర చూడండి ఎంత బాగా రాసుకొచ్చే ప్రయత్నం చేసిందో. కాళేశ్వరం అనగానే ఒక్కటే పట్టుకుంటారు. ఇక మేడిగడ్డ కూలిపోయింది కాబట్టి మొత్తం కాళేశ్వరాన్ని మొత్తం బంద్ పెడితే తెలంగాణ రైతాంగాన్ని మొత్తం ప్రమాదంలో వేసి వాళ్ళను ఏడ్చేటట్టు చేస్తే ఈ కాంగ్రెస్కి అదేవిధంగా బీజేపీకి రెండింటికి సంతోషం అన్నట్టు. అసలు కాళేశ్వరం అంటే ఏంటిది? ఒక సింపుల్గా రాసిండ్రు. కాళేశ్వరం అంటే 3 బారాజులు, 16 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగ మార్గం, 203 కిలోమీటర్ల సొరంగ మార్గం, 1531 కిలోమీటర్ల ప్రవాహ కాల్వలు, వీటన్నిటి సమగ్ర సమాహారమే కాళేశ్వరం. ఇక దాంట్లో 88 పిల్లర్లలో ఒక్కటే ఒకటి కుంగిపోయింది. ఈ 16 రిజర్వాయర్లు ఉన్నాయి, 21 పంప్ హౌజులు ఉన్నాయి, 3 బరాజులు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. మేడిగడ్డలో ఒక్క పిల్లర్ కూలిపోతే మొత్తం 90,000 కోట్లతోటి కట్టి అనేక లక్షల ఎకరాలకు నీళ్ళు అందించిన కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని కాంగ్రెస్ ప్రభుత్వం నీరు అందించకుండా ఈ రైతాంగాన్ని అష్ట కష్టాలు పెట్టి ఏడిపించే ప్రయత్నం చేస్తున్నది. ఎస్ఎల్బీసీ 2005లో కాంగ్రెస్ మొదలుపెట్టిన ప్రాజెక్టు, దశాబ్దాలుగా తొక్కిపెట్టిన ప్రాజెక్టు, పూర్తి చేసి నీళ్ళిచ్చే ఉద్దేశం లేదు కాబట్టే తలాతోక లేకుండా అడ్డదిడ్డంగా చేపట్టి అస్తవ్యస్తంగా చేసిన ప్రాజెక్టు. కేసీఆర్ చెప్పినట్టు ముందుకు పోలేని, వెనక్కి రాలేని విధంగా నడిమిట్లనే నలిగేలా చేశారు. చరిత్రలో ఒక ప్రాజెక్టును కాంగ్రెస్ సంపూర్ణంగా కట్టి చూపించింది లేదు. సమస్య ఏది రాకుండా పూర్తి చేసి నీళ్ళిచ్చింది లేదు. కాలయాపనకు మారిపోయారు కాంగ్రెస్. సాగునీటి ప్రాజెక్టులు ముందుకు సాగకుండా దశాబ్దాల పాటు సాగతీశారు. చాలా వరకు మొదలే పెట్టలేదు. చేపట్టిన వాటిని చెడగొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, కకృతి, చేతగానితనంతో కుప్పగూలిన ప్రాజెక్టులెన్నో. వట్టెం శుంకిచాల, ఇప్పుడు ఎస్ఎల్బీసీ. గడిచిన 14 నెలల్లోనే నిర్వహణ వైఫల్యానికి సాక్షిభూతంగా నిర్మాణంలోనే కూలిన ప్రాజెక్టులు. కాంగ్రెస్ తప్పుల భారంతో కుప్పగూలిన గుయ్యారాలట. అయితే మూలకు నెట్టడం లేదంటే గాలికి వదిలేయడం, తప్పనిసరై ఏదైనా చేపడితే తప్పులతో కుప్ప చేసి పెట్టడం. కాంగ్రెస్ అంటే అంతే. అయితే నాన్చుడు లేదంటే కూల్చుడు. అదే హైడ్రాతోటి కూల్చుడు, లేదా ఇట్లా ఎస్ఎల్బీసీలో మృతదేహాలను బయటికి తీసుకురచ్చడానికి నాన్చుడు. ఇట్లా నాన్చుడో లేదా కూల్చుడో బతుకులను ఏదో విధంగా చిందనం చేసుడు, తెలంగాణ ప్రజల బతుకులను ఏదో విధంగా నాశనం చేసుడు.
అదే అయితే నానబెట్టి నాంచుడా లేదా కూలగొట్టి నాశనం చేసుడా? రైతు భరోసా రేపిత్తం మాపిత్తం అని నాంచుడు, లేదా కోడంగల్లో రోటి బండ అక్కడ కొట్టి సంపుడు.